వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ఊరూరా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. యువత స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలి. రెంజల్ మండలంలోని తాడ్విలోని గ్రామంలో రామాలయంలో నూతన పాలకవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఈ నెల 7, 8 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృత పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలి. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఘనంగా వేల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం. పాల్గొన్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, DCCB చైర్మన్ కుంట రమేష్ రెడ్డి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించిన సిపి సాయి చైతన్య, అదనపు పోలీస్ కమిషనర్ A. రామచంద్రరావు. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025పై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మౌనం వహించడం సరికాదు. హైదరాబాద్లోని మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి యువత దూరంగా ఉండాలి. నగరంలోని ఖలీల్వాడిలో డాక్టర్ విశాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. నవీపేట్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదగాలని నవీపేట్లో IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించి సూచించారు. నవీపేట్ మండలం అభంగపట్నం, నవీపేట్ గ్రామాల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగేపూర్ కోస్లీ గ్రామంలో IKP ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల సభ్యులతో కలిసి పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం సూచించిన విధంగా తరలించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న ఉద్దేశంతో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను వారికి అప్పగించడం జరిగిందని, అవి మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల వారీగా మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మహిళలను ఎవరైనా ఇబ్బంది పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు, లారీల యజమానులు మహిళా సంఘాలకు సహకరించాలని, ఏవైనా ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్టులో పెట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులు గత 10 ఏళ్ల మాదిరిగా కాకుండా ప్రవర్తనలో మార్పు రావాలని, చెరువులు, నీటి ప్రాజెక్టులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రైతులకు తూముల ద్వారా నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DRDO సాయాగౌడ్, DPM సాయిలు, APM భూమేష్ గౌడ్, తహసీల్దార్ వెంకటరమణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను రైతులకు కానీ 17%, 17% అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కానీ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ, ఎక్కడన్నా డ్రైవర్లు ఇంకోని ఇబ్బంది పెడితే తప్పనిసరిగా బ్లాక్ లిస్ట్ పెట్టి ఇంకోసారి డ్రైవర్లు కూడా కావాలని ఇబ్బంది పెడితే SIలకు చెప్తా ఉన్నాను, కేసులు బుక్ చేయండి, వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేటట్టు కేసులు బుక్ చేయాలని. ఎందుకంటే ఒక సంస్థ నడవాలి, అందరం బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. మీ ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి లేని సృష్టించకండి. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి డిచ్పల్లి మండలంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొరట్పల్లి తాండా, కొరట్పల్లి, సుద్దులం, యానంపల్లి, సాంపల్లి, సుద్దపల్లిలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి మీ ముందుకు రావడం జరిగింది. వాళ్ళతో పాటు
మరి మీ గ్రామ పెద్దలకు వీడిసి సభ్యులకు సాంపల్లి తాండా మళ్ళీ అదేవిధంగా సుద్దాపల్లి ఆ గ్రామాలలో ఇలా పర్యటన పెట్టుకున్నాం. మన యానంపల్లి ఒక గ్రామంలోనే మరి రోడ్డుకు 1,17,00,000, తర్వాత డ్రైన్స్కు 20 లక్షలు ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా మొత్తము 6 గ్రామాలు కలిసి ఒక బెల్ట్ అనుకోరాదు, మన డిచ్పల్లి మండలంలో ఒక చిన్న బెల్ట్ ఇది. 6 గ్రామాలు కలిసి దగ్గర 12,50,00,000 రూపాయలు ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఎల్లప్పుడూ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేవారని, ఆయన చేసిన సేవలు, సంస్కరణలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, దానిలో భాగంగానే అందరం స్వేచ్ఛా సమానత్వం అనుభవిస్తూ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి ప్రజాప్రతినిధిని ఎన్నుకొని పరిపాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరుస్తూ అన్ని వ్యవస్థలను నీరుగారుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను చేస్తుందని, దాన్ని అణచివేయడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ప్రతి గ్రామంలో మనవంతుగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు కొనసాగుతాయని, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, ప్రొఫెసర్ విద్యాసాగర్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు సంతోష్, లవంగ ప్రమోద్, బొబ్బిలి రామకృష్ణ, ఎస్ఎస్ఎల్ వినయ్, ఎస్టీసెల్ సుభాష్ జాదవ్, స్వామి గౌడ్, సంగం సాయిలు, అపర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో జగ్జీవన్ రామ్ గారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడమే కాదు, ఇంతకు ముందే నేను మన జిల్లా యంత్రాంగం ద్వారా, ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమం అంబేద్కర్ భవన్లో అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూకు పూలమాల మేమందరం కలిసికట్టుగా గౌరవనీయులు మన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొని తన నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడి వాళ్ళు అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తించడానికే ఈ 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తన జీవితకాలం మొత్తం అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహనీయుడికి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనమైన నివాళి అర్పించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగం రచిస్తే ఆ రాజ్యాంగ ఫలాలు అందడానికి అవి అమలయ్యే విధంగా కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. తన జీవితకాలం మొత్తం అణగారిన వర్గాల కోసం కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం అన్ని వర్గాలు ఏకమై పాటుపడాలని ఆకాంక్షించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వారిలో చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వేల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. కాబట్టి బాబు గారికి వారికి ఘనమైన నివాళులు అర్పించి, వారు ఏ పీడిత వర్గాల కోసం వారు పనిచేసినారో వారి కోసం పనిచేయడానికి మనందరం పునరంకితం అవుతూ, వారి కోసం పీడిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వారి ముఖంలో చిరునవ్వు చిందించినప్పుడే బాబు జగ్జీవన్ రామ్ గారికి మనందరం నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తులుగా అవుతామని చెప్పి కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ పూనుతూ మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో గ్రామ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఘన నివాళులు తెలిపారు. ఈ రోజు దేశ ప్రజలందరికీ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ దళితుల కోసం కొట్లాడిన మహనీయుడని, అణగారిన వర్గాన్ని అభ్యున్నతులకు తీసుకొచ్చేలా పోరాడిన యోధుడు, వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆయన అని అన్నారు. ఎన్నో కేంద్ర మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో పేదల కోసం వెనుకబడిన
వర్గాల కోసం కష్టపడ్డారన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాలు గ్రామంలో ప్రతిష్ఠించుకోవడానికి భూమి కేటాయించాల్సిందిగా సంతకాల సేకరణ చేసి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామ పంచాయతీ సెక్రటరీ, తహసీల్దార్, కలెక్టర్, ఇరిగేషన్ ఇంజనీర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్పందించి భూమిని కేటాయిస్తామని సానుకూలంగా తెలియజేశారని, అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎంగంటి ప్రతాప్, ఎంగంటి రవి, నెహ్రూ మోహన్, ప్రవీణ్, శంకర్ రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ చారితో జగ్జీవన్ రామ్ ఫోటోకు నివాళులు అర్పించారు. విఠలరావు మీడియాతో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఒక సంఘ సంస్కర్త మరియు రాజకీయవేత్త అని, అంటరానితనాన్ని రూపుమాపిన మహా వ్యక్తి అని, అట్లాగే 1914 నుంచి 1931 వరకు వివిధ స్కూళ్లలో, అట్లాగే బనారస్ యూనివర్సిటీలో, కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ పట్టపుచ్చుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. చిన్న వయసులోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఒక మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అని, ఈయన 40 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను అనుభవించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ఈ మహా వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహించనున్నామని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి తాజుద్దీన్ తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బిల్లు వల్ల ముస్లిం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. సవరణ పేరుతో ముస్లింల వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని పేర్కొన్నారు. దేశంలో రైల్వే, రక్షణ శాఖ వక్ఫ్కు 9.4 లక్షల ఎకరాల భూమి ఉందని, 1995 చట్టం ప్రకారం దేవుని పేరు మీద ఈ భూములు అల్లాకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ భూములను ప్రైవేటు పరం చేయడానికి, ముస్లింలకు అన్యాయం చేసి మరొక వర్గం వారిని సంతృప్తి పరచడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ మెజార్టీతో ఉభయ సభల్లో బిల్లును ఆమోదింపచేసిందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ గరి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా నిన్న చాలామంది పోయారు, 2-3 పోయారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. 13 ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తరఫున 13వ తారీఖు రోజు ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ ఉన్నది. దానికి మా ఆల్ ఇండియా మైనార్టీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గరి గారు, మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా చాలామంది వస్తారు. మా ఉమ్మడి జిల్లా కూడా వెళ్ళి కూడా దాదాపు 10-15 వేల మంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వక్ఫ్ బోర్డు భూములు ఇలా చాలామంది ఈ ల్యాండ్లో, ఈ భూములలో చాలామంది కబ్జాలు ఉన్నారు. 20% మంది కబ్జాలు ఉన్నారు. ఈ వక్ఫ్ బోర్డే చాలా కోర్టుకు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళి ఈ భూములను రక్షిద్దామని వాళ్ళే ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వీళ్ళొచ్చి ఈ బిల్లు తీసుకురావడం వలన ముస్లింలకు, ఓన్లీ పస్మాందా ముస్లింలకు మేము న్యాయం చేస్తామని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, పస్మాందా ముస్లిం అంటే కట్టిగా పేదలతో ఉన్న పోలీసు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ఏ రామచంద్రరావు బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా చంద్వా గ్రామంలో జన్మించారు. అతడు ముట్టుకున్న కుండలో నీటిని తాగడానికి ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించడంతో మొదటిసారి అంటరానితనానికి గురయ్యాడు. సామాజిక రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. స్వరాజ్య ఉద్యమంతో పాటు దేశ పునర్నిర్మాణంలో ముడిపడిన ఆయన జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి శ్రీనివాస్, శేఖర్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్ బషీర్, సీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లైంట్ సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
బాన్స్వాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరవలేందని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవించబడేటువంటి వ్యక్తుల్లో వారు కుల మతాలకు అతీతంగా బాబు జగజీవన్ గారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. మన దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి కాబట్టి వారి జన్మదినాన్ని కూడా మనం అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ బాన్స్వాడ పట్టణంలో దళిత సోదరులు తాడ్పిలోలి రామాలయం అభివృద్ధి కోసం కృషి చేయాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నూతన కమిటీకి సూచించారు. రెంచల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలోని రామాలయంలో నూతన పాలకవర్గం సభ్యుల చేత బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలన్నారు. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు యువత ఉపాధి అవకాశాలను చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్టడీ సెంటర్లను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానన్నారు. రామాలయం కమిటీ పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైనటువంటి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ మండల నాయకులు సాయిరెడ్డి, జావేద్, సురేష్ పటేల్, యోగేష్ పటేల్, జగన్ రెడ్డి, నర్సయ్య, మాజీ రామాలయ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పనులు ఉన్నాయి. మనం ఇవన్నీ 5 రోజులు లేకుంటే చెవికి వస్తాయి. అవన్నీ మనం చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు నేర్పేదానికి లెక్చరర్స్ ఉన్నారు, టెక్నికల్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా యువకులు మీరందరూ చదువుతారో నాకు చదువుకుంటారు కదా, బాగా ఈ తిని ఇట్లా వదిలేస్తున్నారా మీ భవిష్యత్తు కొరకే. ఇప్పుడు మాల్చుంటోళ్ళు మనకు నిజాంసంగా నీళ్ళు వస్తున్నాయని, మా పిల్లల భవిష్యత్తు పోతుందని అప్పుడు కష్టపడి వ్యక్తి వ్యక్తుల్లో మనం 20 ఏళ్ళ నుంచి పంచుకున్నాం. అంతేనా? లేకుంటే మీకు నీళ్ళు ఏడాస్తున్నాయి, ఏడపన్నులు పడుతున్నాయి. కాబట్టి అది వచ్చేది వస్తుంది. దాన్ని పక్కన పెట్టి మీ వంతు బాగా చదవండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి, మంచి తెలివితేటలు సంపాదించి ఏ పనులు చేసుకోవటానికి. మనం ఒకరి పేపర్లు వచ్చింది, వాడు కష్టంతో 10th చదివింది కానీ వేరే పనులు చేసి 1000 కోట్లు సంపాదిస్తాం. టెక్నికల్ అంటే ఆ తెలివి మనకు శ్రద్ధ ఉండాలి ఏదైనా పని చేస్తే. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు కూడా మన బండ్లు కూడా లేట్ చేయకుండా ఎక్కువ దగ్గర 2 కార్డులు పెట్టేయండి, లాగిన్ చేయండి. ఉపాధి హామీ పనులు కూడా అవసరమైతే మూవలు ఇక్కడ తీసుకోండి, వాళ్ళు మీరు సంతృప్తి నింపుకుంటే పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఏం పడుతుందో వర్షాలు మన చేతులు లేవు కాబట్టి. కామారెడ్డి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సామువన్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908లో బీహార్ రాష్ట్రంలోని భోకాపూర్ జిల్లా చంద్వా గ్రామంలో శోభిరామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు. 1952-56 సమాచార మంత్రిత్వ శాఖ, 1956 నుండి 62లో రైల్వే మంత్రిత్వ శాఖ, 1962 నుండి 63లో రవాణా కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు. 1967 నుండి 70 కాలంలో గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు. 40 సంవత్సరాలుగా పార్లమెంటియన్గా, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజీవ్ యువ వికాసం కింద యువత అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. గత 4 నెలల క్రితం ప్రభుత్వం వసతి గృహాల మేను 40% పెంచిందని, తద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇన్స్టిట్యూట్కు ఒక అధికారిని నియమించడం జరుగుతుందని, విద్యార్థులకు అందుతున్న
భోజనం వసతి సౌకర్యాలను పరిశీలించి నివేదికలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, జిల్లాలో 60% పంపిణీ జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఎంపీగా ఉప ప్రధానిగా పనిచేశారని, రాజకీయంగా ఉన్నతీయుడని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు పలువురు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. వేల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. వారితో పాటు డీసీసీబీ చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న పాఠశాల ప్రత్యేకతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వగా, బయోలాజికల్ టీచర్ మనోహర్ విద్యార్థులకు ఉన్నతంగా ఎదగడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వేల్పూర్ పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉందని, ఎందరో మేధావులను తయారు చేసి సమాజానికి అందించిందన్నారు. ఈ వేల్పూర్ ప్రభుత్వ పాఠశాల నా విద్యాభ్యాసం ఈ పాఠశాల నుండి మొదలైందన్నారు. ఈ పాఠశాల ఏలేటి మహిపాల్ రెడ్డి, డి శ్రీనివాస్ నన్ను ఈ రాష్ట్రానికి మంత్రులుగా అందించిందని తెలిపారు. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి ఈ పాఠశాలలోనే చదువుకొని అనేక హోదాల్లో పనిచేశారన్నారు. అన్నపూర్ణమ్మ ఎమ్మెల్యేగా రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా అందించిన పాఠశాల ఈ వేల్పూర్ ప్రభుత్వ పాఠశాల అని అన్నారు. అదేవిధంగా అనేక మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిందని, ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ లింబద్రి సాయన్న ఇలా ఎందరినో ఈ పాఠశాల తయారు చేసి తీర్చిదిద్దిందన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ దాతలు, ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలకు తమ వంతు చేయూత అందిస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ పాఠశాల అభివృద్ధి కోసం నాకున్న శక్తి మేర నిధులు తీసుకొచ్చానని, ఇక ముందు కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనగా, వారితో పాటు డీసీసీబీ చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి, జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు పి మోహన్ రెడ్డి, జి కిషన్, ఎంఈఓ రేణుక, పూర్వ ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, సంజీవ్ రెడ్డి, శంకర్, ప్రస్తుత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, మండల పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవానంద్, నరసింహారావు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, వేల్పూర్ గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు. చివరికి నిలబెట్టేది మిమ్మల్ని, నలుగురిలో మిమ్మల్ని గొప్పగా నిలబెట్టేది మీరు చదివిన చదువే. కాబట్టి పిల్లలారా అందరు చెప్తారు, ఇదే మీకు బోర్ వస్తుంది, ఈ బోర్ వచ్చే ఏదే ఇది అయినా సరే జాగ్రత్తగా వినాలి. చదువు తప్ప మనతోటి ఏది రాదు. చదువుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఇంతకుముందు సీతయ్య గారు అన్నారు, పేదరికాన్ని చదువు కట్టు కాదు అన్న మాట మాట్లాడినాడు. అది 100% కరెక్ట్. ఒకప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో ఫెసిలిటీస్ చాలా పెరిగిపోయింది. ఇవాళ కంప్యూటర్స్ వచ్చినాయి, మంచి లైబ్రరీ వచ్చింది, బ్రహ్మాండంగా ల్యాబ్స్ వస్తూ ఉన్నాయి. మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో లేని అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్కి తలదన్నే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ పెద్ద హనుమాన్ మందిరంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషించారు. రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సేవా కార్యక్రమాలతో ఆయన జన్మదిన వేడుకలను అర్థవంతంగా జరుపుకున్నారు. నాయకులు, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, బాన్స్వాడ భవిష్యత్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి బార్ అసోసియేషన్ పెద్దలు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు ఈ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, బీహార్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల్లో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని మొట్టమొదటి భారత ప్రభుత్వంలో చిన్న వయసులోనే కేబినెట్ మంత్రిగా చేరి అనేక సంవత్సరాలు కొనసాగి దేశానికి సేవలు అందించారని కొనియాడారు. అంటరాని వారిగా పరిగణించే సమాజానికి సమానత్వం సాధించినందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన శ్రమజీవిగా ఆయన చేసిన సేవలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బంటు వసంత్, కిరణ్ కుమార్ గౌడ్, మాణిక్ రాజ్, ఆశానారాయణ, ఎర్రం విఘ్నేష్, భూమేశ్వర్, మేదర్ శేఖర్, గోపాల్ రెడ్డి, రఘువీర్, చరణ్, నారాయణ దాసు, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రుడులో ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముల్తానీ, మహమ్మద్ ఇక్రమ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అత్కూరి మహేష్, తిగుళ్ల రాజా వరప్రసాద్, బురిగిడి సాయిలు, షేక్ ఇలియాస్, షామీర్ ఖురేషి, అఫ్రోజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వార్తలకు తిరిగి స్వాగతం. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై తమది కపట ప్రేమేనని ఎన్నికల గాంధీలు నిరూపించుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. శనివారం తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అత్యంత కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడకుండా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖామోష్ అయ్యారని, ప్రియాంక గాంధీ అసలే సభకే హాజరు కాకుండా డుమ్మా కొట్టారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వక్ఫ్ బిల్లు సందర్భంగా లోక్సభలో వెన్ను చూపారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలిద్దరికీ మైనార్టీలు, ముస్లింల సంక్షేమం సమస్యలంటే పట్టవని రూఢి అయిందన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీల హక్కులను కాలరాసే కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లులపై చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. అత్యధిక మంది మైనార్టీ ఓటర్లకు ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీ సభకే హాజరు కాకపోవడం మరింత దారుణమన్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ తనను తానే రాజ్యాంగ రక్షకుడిగా ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ లోక్సభ సాక్షిగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే మౌనంగా ఉండడం వెనుక కారణాలేమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. No, Telangana people always have known Congress government attitude and especially the Gandhi's attitude, because only during election Gandhis are paraded across the country, try to get some votes for Congress. But when it actually matters, when the issue is on the boil, when the issue of protecting the rights of minorities is there, they are not there in the parliament, neither they are serious about defending or speaking on the bill. Why did Rahul Gandhi ji not speak on this important bill when he talks about peace, when he talks about Mohabbat ka dukan, and it is the contrary that is happening in this nation today? Why isn't Mr. Rahul Gandhi speaking in the parliament on this issue? He should have spoken. I mean, very, very disappointed to see that the main leader of the opposition of our nation does not stand up for more than 30 crore people of this nation. It is unfortunate. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అంబం విలేజ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ ఆర్ పోచయ్య, ఆర్ సాయిలు, మాజీ ఎంపీటీసీ పట్టపురాములు, కండక్టర్ గంగలి రాములు, ఆసం రాము, పున్నపురగయ్య, రామసాని, చిన్ను, ఎల్లయ్య, షేక్ అలావుద్దీన్, అఫ్సర్, రామసాని సాయిరాం తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భీమ్గల్ మండలంలో ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 188వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల అధ్యక్షులు గడాల ప్రసాద్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి దశ నుంచే కుల వివక్షపై పోరాడుతూ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలందించారని, కేంద్రంలో 30 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో గడాల ప్రసాద్, అనంతరావు, జై నర్సయ్య, చెప్పాల గణేష్, సంతోష్ రవి, వీడీసీ అధ్యక్షులు నీలం రవి, కల్పన, గంగమణి, గంగాధర్, పర్సనవీన్, నాగేంద్ర, రాజు, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ జయంతి సందర్భంగా వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ అఖిలపక్షం అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే బాబు జగజీవన్ రామ్ ఆయన ఆశయాలను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినందుకు చాలా
సంతోషకరంగా ఉంది. ఏదైతే వర్గీకరణ అప్పుడు ఏదైతే పార్లమెంట్లో బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడపల్లిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. భాజపా అమలు చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అరికట్టాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని భాజపా ప్రభుత్వం కలుషితం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి యాదగిరి గౌడ్, నాయకులు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, బంజ కామప్ప, ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, రాజ్ కుమార్, భాస్కర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్ ఏడుపల్లి మండలంలో మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ నినాదం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు ఏడుపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాము. ఒకటే ఈరోజు ప్రజలకి చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీనంగా పార్టీ. ఇది దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి మహాత్ముడు, ప్రతి నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసము, బడుగు బలైన వర్గాల కోసము, అందరి ఈ దేశం కోసం పనిచేశారు. అదేవిధంగా గత 70 సంవత్సరాల క్రితం ఏదైతే మన భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవులు, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఏదైతే ఈ దేశ సంపదన వాళ్ళ చేతికి అందుతుందో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి అప్పుడే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే పాదయాత్ర చేసిండో ఆ పాదయాత్రలోనే ప్రత్యేకంగా 70 సంవత్సరాల క్రితం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సమర్థవంతంగా తన విధులను నిర్వహిస్తున్నప్పటికీ ఆయనకు తన జిల్లాతో పాటు రాష్ట్రమంతా వ్యవహారాలు ఉండడం వల్ల అత్యధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పారు. అది స్వయంగా నిజామాబాద్ జిల్లాకు మంత్రి సుదర్శన్ రెడ్డి అయినట్లయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ఏకతాటిపైన నడిపించగలరని, అభివృద్ధిలో కూడా జిల్లా ముందుకు తీసుకుపోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాలరాములు, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి జూపల్లి గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ, జిల్లాలోని అన్ని సమస్యలు పట్టించుకొని తీరుతున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. వారు నిజామాబాద్ జిల్లాను చూడాలా, వారి సొంత నియోజకవర్గాన్ని చూడాలా, వారి జిల్లాను చూసుకోవాలా, వారి మంత్రిగా ఉన్నటువంటి శాఖలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు. మరి అయినప్పటికీ మాకు చేదోడు వాదులుగా ఉంటున్నప్పటికీ మాకు ఒక లోటు కనిపిస్తుంది. మా జిల్లాకు మంత్రి లేకపోవడం అనేది లోటు స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగము ఈ నీటి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు. మరి గత టీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజ్లు 21, 22 అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో ప్రెసిడెన్సీ కిడ్స్ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి.
నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్లే గ్రూప్, నర్సరీ, PP1, PP2 విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కూడా దీనిలో భాగంగా వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు వివిధ రంగాల్లో వారి ప్రతిభకు బహుమతులను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెన్సీ డైరెక్టర్ శ్రావ్య నల్లా మాట్లాడుతూ క్యూరియాసిటీ, క్రియేటివిటీ, కాంపిటీషన్ మరియు కాన్ఫిడెన్స్ పెంపొందించడానికి మా ప్రధాన లక్ష్యమని, దానిలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల చైర్పర్సన్ నల్లా శమంత విద్యార్థులకు అభినందించారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 400 చిన్న పిల్లలు 2 ఇయర్స్ ఏజ్ నుంచి 5.5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఆల్మోస్ట్ 400 మంది స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. ఇట్స్ అమేజింగ్ టు సీ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆల్ దీస్ లిటిల్ కిడ్స్ టు పర్ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ హ్యూజ్ ఆడియన్స్. We've done several dances and believe it or not, PP2 children which is age 5 to 5.5 year olds వాళ్ళు యాంకర్ చేశారు. I was really surprised to see the capability of students at that age, and we also had almost 800 to 1000. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం సీతారామచంద్ర స్వామికి అభిషేకం, అర్చన అనంతరం పుణ్యవచనం, పుట్టమను సేకరణ, అంకురారోహణం, ధ్వజారోహణం, హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం రేపటి రోజు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం, జాతర, భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమాలను గ్రామంలోని భక్తులందరూ దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలను పురోహితులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మన గ్రామం పడగల్ వేల్పూర్ మండలంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా వాసుదేవ పుణ్యావాచనం కార్యక్రమం జరిగింది. దాని తర్వాత పుట్టమన్ని ఎదుర్కొనే కార్యక్రమం జరిగింది. దాని తర్వాత అంకురారోపణం అనే కార్యక్రమం జరిగింది. తర్వాత ధ్వజారోహణము, గరుత్మంతుని యొక్క ప్రసాద వితరణ సంతానం లేని వారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. భీమ్గల్ మండలంలోని పిప్రి గ్రామంలో లొద్ది రామన్న ఆలయానికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా రానున్నారని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయానికి రానున్నారని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భీమ్గల్ మండలం రాహత్నగర్కు చెందిన నాయకులు మహేష్ అన్న గారని మీ అందరూ కూడా తెలుసు. మరి వారికి పదవి రావడం మనందరూ కూడా గర్వకారణం. పదవి వచ్చిన తర్వాత మొదటిసారిగా పాల్గొండ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరూ మరియు ప్రజలు కూడా ఘన స్వాగతం పలకాలని నేను పాల్గొండ నియోజకవర్గ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాల్కొండ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టాపూర్ ప్రేమ్నగర్ కాలనీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన బడిబాట ప్రచార కరపత్రాలను బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని, ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, అలాగే ప్రాథమిక స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ తరగతుల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరును ప్రశంసించారు. కార్యక్రమంలో ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, షేర్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సురేష్, విజయకృష్ణ పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మనపల్లి, తొర్లికొండ, కొలిపేక గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జక్రన్పల్లి మండలంలోని బ్రహ్మనపల్లి తొర్లికొండ కొలిపాక గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాంతటా నిర్వహిస్తున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి జై బాపు జై భీమ్ జై సంవిధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక రవి, బ్రహ్మనపల్లి సొసైటీ చైర్మన్ తొలికొండ నర్సారెడ్డి, అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనుపాల్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ కొలిపాక్, శ్రీనివాస్ గంగన్న, మనోహరాబాద్ బాలయ్య, బ్రహ్మనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గోడసాగర్, పద్మారావు, శేఖర్ అబ్బాస్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. దళితుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ నాయకులు ఎల్లాల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలుంటాయని పేర్కొంది. ఆ తర్వాత 3 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఈ నెల 7న జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 8న జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో వరంగల్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లుగా టీజీడీపీఎస్ పేర్కొంది. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఆలయంలో నిత్యారాధన, ఆవాహిత దేవతా పూజ, నిత్యహోమం, పారాయణములు, జలమంత్ర జపహోమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీతారాముల స్వామివారికి ఔసుల సునంద, మనోహర్ దంపతులు పట్టుచీర, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా సుభాష్ నగర్ శ్రీరామాలయము గత 20-25 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తుంటారు. అనేక మంది రాముడి యొక్క కళ్యాణం కూడా రేపు ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున గత 30 సంవత్సరాలు మేము కూడా రెగ్యులర్గా వస్తుంటాము. ఏర్పాట్లు చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వేద పండితులు కానీ, ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున వారి సేవలు అమోఘం ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. రామచంద్రుడి దర్శనం అంటే అమ్మవారి దర్శనం, మహాలక్ష్మి అమ్మవారు, రామచంద్రుడు, సీతారామ లక్ష్మణ స్వామి, ఆల్వార్ గోదావరి గారు ఇక్కడ ప్రతి సంవత్సరము జిఆర్ స్వామి ఆశీర్వాదంతో, చిన్న జిఆర్ స్వామి ఆశీర్వాదం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వారు కూడా ఇక్కడ సందర్శిస్తారు. నిజామాబాద్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ఘనంగా నివాళులర్పించింది. బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, సంఘ సంస్కర్త అని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, గౌరవ సలహాదారులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బోధన్లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. దేశానికి 40 ఏళ్ల పాటు భారత పార్లమెంట్లో వివిధ మంత్రి పదవులు మరియు ఉప ప్రధానిగా సేవలందించారని గుర్తు చేశారు. గత 2 రోజులుగా ఎంఆర్పీఎస్ నేత మందుగుల విద్యాసాగర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చేసిన అలంకరణను ప్రశంసిస్తూ ఆయన్ను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్ మరియు ప్రజాప్రతినిధులు గిరిధవర్ గంగారెడ్డి, శరత్ రెడ్డి, రవీందర్ యాదవ్, బెంజర్ గంగారం, నక్కలింగారెడ్డి, గుండెడి రాములు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మేళ్ల కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ జాతులలో ఉన్నటువంటి రుగ్మతల రూపుమాటానికి చదువు సంధి కావాలని చెప్పేసి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొని
మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులను చైతన్యం చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్. మరి ఆయన ఏదైతే ఆశయంతో మరి జీవించారో ఆయన ఆశయ సాధన కొరకు మనమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆయన భారతదేశానికి ఆయన చరిత్ర నిలిచింది. కాబట్టి భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణలతో గుట్ట ప్రాంతం మార్మోగింది. భీమ్గల్ మండలమే కాక ఇతర మండలాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మాట్లాడుతూ మేము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతి శనివారం గుట్టపైకి వచ్చి దర్శనం చేసుకుంటున్నామని అన్నారు. కొద్దిమంది భక్తులు ఇంటి నుండి గుట్ట వరకు కాలినడకన వచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారు. దర్శనానికి 3 గంటల వరకు సమయం పట్టిందని భక్తులు చెప్పారు. ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో భక్తులు పాల్గొన్నారు. నరసింహస్వామికి గోవింద గోవింద. ఈరోజు మనము ఇక్కడ శనివారము ఇక్కడ మనకు శ్రీ లింబాద్రి గుట్ట మీద అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉంది. ఇక్కడ ప్రతి మనకు శనివారము చాలా రద్దీతో అయితే ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు పూర్వము ఇది మనకు దేవస్థానము నిర్మించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పూర్వీకులు ఇక్కడ ఋషులు కానీ ఇక్కడ చాలా మటుకు ఇక్కడ ఋషులు కానీ ఇక్కడ మనకు ఆ రోజులలో మనకు శ్రీ లింబాద్రి నరసింహస్వామి కాకుండా లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి ఇక్కడ మనకు అది చేయడం జరిగింది. ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పేర్కొన్నారు. ఆపరేషన్ కగర్ను నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్లోని ఇందిరాగాంధీ పార్క్ వద్ద జరిగే ప్రజాదరణ పోస్టర్ మాక్లూర్ మండలం కృష్ణానగర్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు జి రమేష్, దేశెట్టి సాయిరెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ పేరిట ఆదివాసీ జాతి హవరానికి బీజేపీకి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండకు తెగపడుతున్నాయన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వందలాది మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య గావిస్తున్నారని, ఈ హత్యాకాండను ప్రత్యేకించి ఆదివాసీ జాతిని స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఆలోచనాపరులు తీవ్రంగా వ్యతిరేకించి ఖండించాలన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏప్రిల్ 8న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను తలపెట్టిందని, ఈ ప్రజాధర్నాలో పాల్గొని మధ్య భారతంలోని ఆదివాసీ ప్రజానీకం జల్ జంగిల్ జమీన్ ఇజ్జత్ హమారా హై అంటూ అడవిలోని సహజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న ఆదివాసీల వీరోచిత పోరాటంపై క్రూర మారణకాండను నిరసిద్దామని అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. అడవుల్లో అపారమైన ఖనిజ సంపదను, ఖనిజ నిక్షేపాలను, వనరులను రక్షించడం ద్వారానే తమ జీవిత మనుగడ ఆధారపడి ఉందని పోరాడుతున్న అడవి బిడ్డలకు కొండంత అండగా నిలబడదామన్నారు. ఏప్రిల్ 8న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగే ప్రజాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు బొమ్మయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాయినాథ్, భారతీ నర్సయ్య, శివకుమార్, సత్యం, బన్సీ, శ్రీనివాస్ రెడ్డి, రాధాలతో పాటు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ విశాల్ ఆకుల ఆధ్వర్యంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏప్రిల్ 5, 2025న ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ కమ్యూనిటీ సైకియాట్రీ స్పెషాలిటీ సెక్షన్ యొక్క ఈసీ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ విశాల ఆకుల ఆధ్వర్యంలో నిజామాబాద్లోని ఖలీల్వాడిలో గల డాక్టర్ విశాల్ ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిణామాలు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు మార్గదర్శకాలు చర్చించబడ్డాయి. డాక్టర్ విశాల ఆకుల సోషల్ మీడియా మరియు బెట్టింగ్ యాప్ల ప్రభావం వల్ల వ్యక్తులు ఆర్థిక సంక్షోభం మరియు ఆత్మహత్య ప్రవృత్తులకు లోనవుతున్నారని వివరించారు. ఈ వ్యసనాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాలను ప్రస్తావించి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ మరియు ప్రత్యేక చికిత్సా పద్ధతులను, ఆర్థిక మరియు మానసిక స్థిరత్వాన్ని పొందవచ్చని సూచించారు. ఈ సదస్సులో ప్రముఖ వక్తలు పాల్గొన్నారు. కృష్ణారావు, రిటైర్డ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇంటర్నెట్ను సృజనాత్మకంగా ఉపయోగించడం మరియు తప్పుదారి చూపే ఆన్లైన్ కంటెంట్ను నివారించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. చంద్రశేఖర్, ప్రేరణాత్మక వక్త, కుటుంబ సంబంధాలు మజబూతుగా ఉండడం వల్ల వ్యసన నివారణలో కీలకమని వివరించారు. చిరంజీవి, ఆధ్యాత్మికత ప్రచారకుడు, వ్యసనాలను జయించేందుకు ఆధ్యాత్మిక పద్ధతుల పాత్రను వివరించారు. జీవన్ రావు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, సమాజ సేవ మరియు సామాజిక బాధ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. డాక్టర్ విశాల్ ఆకుల ఆర్థిక లేదా వ్యక్తిగత సంక్షోభాలకు ఆత్మహత్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక చికిత్సలు, కౌన్సిలింగ్ మరియు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చారు. ఈ సదస్సు కుటుంబాలు మరియు సమాజాలు అప్రమత్తంగా ఉండి వ్యక్తులు సహాయం కోరేందుకు సంకోచించకుండా ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించుకోవాలని పిలుపునిచ్చింది. డాక్టర్ విశాల్ ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ గురించి డాక్టర్ విశాల్ ఆల్కహాల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ మత్తు పదార్థాలు మరియు ప్రవర్తన వ్యసనాలతో పోరాడుతున్న వ్యక్తులకు సమగ్ర చికిత్స మరియు పద్ధతులను అందించేందుకు కట్టుబడి ఉంది. బహుళ శాస్త్రాల సమన్వయంతో ఈ సెంటర్ వ్యక్తులను పునరావాసం చేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించి సమాజంలో తిరిగి సమన్వయం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో చాలా రకాల
ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మన నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ వలన చాలామంది నష్టపోయారు. అండ్ నష్టపోయిన వాళ్ళలో కొందరు ఏంటంటే దీని ఉచ్చులో పడి మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే ఆ షాక్లో గురయ్యి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గొడవ జరిగి కొందరైతే ఇంకా ఈ జీవితం ఎందుకు అని దాంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఆత్మహత్య వల్ల చనిపోవడం జరుగుతున్నది. దాని ఉదాహరణగా ఈ మధ్యన జరిగిన మన ఆకులకొండూరులో ఒక ఇన్సిడెంట్ కూడా అది చాలా బాధాకరము. నందిపేట్ మండలం బాద్గున గ్రామంలో శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా నందిపేట్ మండలం బాద్గున గ్రామంలో రామనవమి సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామస్తులు మహిళలు కొద్ది రోజుల ముందు నుండే వడ్ల గింజలను ఒక్కొక్కటి తమ స్వహస్తాలతో ఒలిచి తలంబ్రాలుగా తయారు చేశారు. రామనవమి రోజు గ్రామస్తులంతా ఏకమై సాంప్రదాయ ఉత్సవాలు జరుపుతున్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం రామనవమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాద్గున రామ మందిరం లో నవరాత్రి ఉత్సవాలు ఇప్పటిదాకా బ్రహ్మాండంగా జరిగినాయి. రేపు కళ్యాణోత్సవం కూడా 12 గంటల లోపలనే కళ్యాణోత్సవం అయిపోతుంది. కళ్యాణానికి మహిళలు భద్రాచలంలో జరిగినటువంటి విశేషమే ఇక్కడ కూడా మహిళలు చేతులతోటి వడ్లను తొలిచి వాటినే తలంబ్రాలుగా మార్చుకొని వాటిని రేపు తలంబ్రాలుగా శ్రీరాముడి కళ్యాణానికి వినియోగిస్తారు. అట్లాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ అన్నదాన కార్యక్రమానికి దాతలు కూడా రామగౌడు, లక్ష్మణగౌడు గారు దీనికి దాతలుగా ముందుండి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న స్వాములు, అందరూ మహిళలు, గ్రామ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం. నాసిరకం పనిచేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని 2వ డివిజన్ దాస్నగర్ నుంచి మాణిక్ బండర్ వరకు కల్వర్ట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ కాంట్రాక్టుపై చర్య తీసుకోవాలని ఆయన మాణిక్ బండర్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నాసిరక పనులు చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కల్వర్ట్లు నీరు పోయకుండానే మొరం వేసి పూర్తి చేస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అన్నారు. కనీసం నీరు పట్టకుండానే ఒక్కరోజు నీరు పట్టి పూర్తి చేస్తున్నారని, నాసిరకం పనిచేస్తున్న కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. 2వ డివిజన్ పరిధిలో దాస్నగర్ నుంచి మాణిక్ బండర్ వరకు కల్వర్ట్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల సొమ్ముతో అనేక ఇబ్బందులు పడ్డ ట్యాక్సీ రూపంలో ప్రజలు పన్ను చెల్లించి ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడితే కాంట్రాక్టర్లు వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈరోజు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాదయాత్ర పట్టణాధ్యక్షులు జేజే నర్సయ్య ఆధ్వర్యంలో 10వ వార్డులో నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలు కల్పన, పర్స అనంతరావు, గణేష్ చెప్పుల, నాగేంద్ర, బడా భీమ్గల్, రాగుల మోహన్, పట్టణాధ్యక్షులు జేజే నర్సయ్య మాట్లాడుతూ బీజేపీ విధానాన్ని మార్చి వాళ్ళని తీవ్రంగా ఖండించారు. కుల మతాలను రెచ్చగొడుతూ ఓట్లు సంపాదించాలనే ఆలోచనతో కులభేదాలు చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పాదయాత్ర 2 వార్డుల్లో నిర్మించారు. కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేందుకే పాదయాత్ర చేయడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు సూచించారు. అంబేద్కర్ రాసిన సంవిధాన్ ఏ ఒక్క వర్గానికి రెచ్చగొట్టకుండా వెనుకబడిన కులాలకు వాళ్ళ హక్కుల కోసం పోరాడిన మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిస్తే సహించబోమని హెచ్చరించారు. కోటగిరి మండలంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడ కాలనీలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మండల గ్రామ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు రాజకీయాల్లో మచ్చలేని నాయకుడని కొనియాడారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయాల్లో కొనసాగిన ఆయన పలు పదవులను నిర్వహించారన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, వైస్ చైర్మన్ అనిల్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, తెల్ల రవికుమార్, కూచి సిద్ధు, భీమసాయి రెడ్డి, మధుకర్, ధవలయ్య, ఆర్టీసీ సాయిలు, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు బాబు జగ్జీవన్ రావు గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని పొగిడినా తక్కువే. తను బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి వ్యక్తి, దళిత కుటుంబాలకు అంటరానితనమునికి కాపాడి పార్లమెంట్లో 2 సార్లు 2 పర్యాలు పనిచేస్తూ తను ముఖ్యమంత్రిగా ఓడిపోయినా, ప్రధానమంత్రిగా ఓడిపోయినా మరియు దాన్ని వదలకుండా అందరి కోసం బాధ్యతలు తీసుకొని కష్టపడిన వ్యక్తి కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పేసి. కమర్పల్లిలో శ్రీ విద్యాసాయి హై స్కూల్ 25 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యాసాయి హై స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమానికి ఫంక్షన్కి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 25 సంవత్సరాల కఠోర శ్రమ, ఇవాళ గంగారెడ్డి గారి యొక్క కమిట్మెంటు ఇవాళ ఈ స్కూల్ ఇంత ఉన్నత స్థానానికి రావడానికి కారణమైంది. మరి స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్, అట్లనే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కమిట్మెంట్తో పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే ఒక సంకల్పంతో, మంచి నాగరికత ఇవ్వాలనే ఒక సంకల్పంతో, మంచి డిసిప్లిన్ ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నారే కాబట్టి, ఒక టీం వర్క్గా ఉన్నది కాబట్టి ఇవాళ విద్యాసాయి హై స్కూల్ ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది. నేను పిల్లలకు అట్లనే పిల్లల పేరెంట్స్ కూడా మరి మీరు ఈ స్కూల్లో మీ పిల్లల్ని చదివించడం నిజంగా కూడా ఒక అవకాశం, మంచి అవకాశం. మీ పిల్లలు బాగా చదవాలి, మంచిగా పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను పేరెంట్స్ కూడా ఒక సూచన. మరికొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ నగరంలోని పాటిగల్లి వినాయక్ నగర్ సంఘం హనుమాన్ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన గణపతి పంతులు అకాల మరణం పొందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం కంటేశ్వర్లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గణపతి పంతులు మరణం పట్ల మున్నూరు కాపు సంఘం సభ్యులు సంతాపం తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాడు శనివారం రోజున చైత్ర పౌర్ణమి హనుమాన్ దినోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభం తేదీ 10 నుండి 12వ తేదీ వరకు 3 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల యొక్క కరపత్రాలను దేవాలయ కార్యనిర్వహణాధికారి నాయకంరావులు, దేవాలయ అధ్యక్షుడు గుండెడి శంకర్, దేవాలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మరియు కార్యవర్గ సభ్యులు బోధు శేఖర్ మరియు శంకర్ సుధాకర్ మరియు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. నగరంలోని దుబ్బా అరుంధతి సంఘం తర్పవన్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పడమటి ప్రవీణ్, కిరణ్, శ్రీనివాస్, మల్కయ్య పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు 1908 ఏప్రిల్ 5th నాడు బీహార్ రాష్ట్రము షాబాద్ జిల్లాలో చాందా గ్రామంలో పుట్టి ఆయన చిన్నతనం నుంచి దళితుల పట్ల, ముఖ్యంగా మాదిగ కులాల పట్ల ఆ చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీతోని స్వతంత్ర ఉద్యమంలో కలిసి పనిచేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ఊరూరా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. యువత స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలి. రేంజల్ మండలంలోని తాడ్బిలోని గ్రామంలో రామాలయంలో నూతన పాలకవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఈ నెల 7, 8 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృత పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలి. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్,
ఘనంగా వేల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించిన సిపి సాయి చైతన్య, అదనపు పోలీస్ కమిషనర్ ఏ రామచంద్రరావు. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025పై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మౌనం వహించడం సరికాదు. హైదరాబాద్లోని మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి యువత దూరంగా ఉండాలి. నగరంలోని ఖలీల్వాడిలో డాక్టర్ విశాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. నవీపేట్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.